గుడ్ ఈవినింగ్, నేను పణిమోహన్. వెల్కమ్ టు దిక్సూచి. గత 2 దశాబ్దాలుగా ఆప్టిట్యూడ్ లో శిక్షణ ఇస్తూ విద్యార్థులని ఉద్యోగ సోపానాన్ని ఎక్కిస్తున్న ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ నానో డైరెక్టర్ వై శ్రీనివాస్ గారు నేటి దిక్సూచికి వచ్చారు. ఇంకా ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలకై విద్యార్థులను తీర్చిదిద్దుతూ దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలకు సలహాదారుగా ఉన్న నానో వ్యవస్థాపకులు కృష్ణ గారు కూడా ఈరోజు స్టూడియోలో ఉన్నారు. సార్, వెల్కమ్ టు దిక్సూచి. ఇక మారుతున్న ఐఐటి JEE ప్రవేశ పరీక్ష విధానంలో విద్యార్థులపై ప్రభావం, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసుకోవాల్సిన ప్రణాళికలపై నేటి దిక్సూచిలో విశ్లేషణను వీక్షించడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు స్వాగతం. సార్, ముందుగా చెప్పండి, ఐఐటి JEE AIEEE పరీక్షల్లో మారుతున్న విధానాలేంటి, దానికి అనుగుణంగా స్టూడెంట్స్ ఎట్లా ప్రిపేర్ కావాల్సి వస్తుంది? ఓకే, మొదటిగా ఈ చాలా రెవల్యూషనరీ చేంజెస్ ఐఐటి JEE AIEEE ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఐఐటిలో ఎంట్రన్స్ కొరకు 15 ఐఐటీస్ ఉన్నాయి. వీటికి ఎంట్రన్స్ కోసం స్టూడెంట్స్ ఐఐటి JEE రాసేవారు. అలాగే ఒక 30 NITs ఉన్నాయి, IIITs ఉన్నాయి. వీటన్నిటికీ AIEEE ఉండేది. అదేవిధంగా స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కోసము స్టేట్ లెవెల్ CET, అంటే మన స్టేట్లో MSET, ఆ రకంగా CETs ఉంటాయి. ఇప్పుడు ఈ మూడిటి స్థానంలో ఒక ఉమ్మడి పరీక్ష, వన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఉండబోతుంది. అదొక చేంజ్. దీనికి మొదట ఐసీట్ అని నామకరణం చేశారు. ఇప్పుడు దాన్ని JEE అంటున్నారు. దాన్ని కూడా JEE అంటారు. ఈ JEEలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక కాంపోనెంట్ ఏంటంటే మెయిన్, JEE మెయిన్. ఇందులో కొత్త రకంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ క్రిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, ఇవన్నీ మొదటిసారి JEEలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇవి ఉంటాయి. అలాగే రెండో కాంపోనెంట్ JEE అడ్వాన్స్. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ డెప్త్ గా అడగబోతున్నారు. ఇవి 2 చేంజెస్. ఈ చేంజెస్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ అయితే రాబోతుందో ఇంటర్మీడియట్ కి వెయిటేజ్. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ కి ఏ వెయిటేజ్ లేదు. ఈ గవర్నమెంట్ MHRD ప్రపోజల్ ప్రకారము ఇంటర్మీడియట్ కి మినిమం 40% వెయిటేజ్ ఇవ్వాలి అని ప్రపోజ్ చేశారు. సో క్లుప్తంగా చెప్పాలంటే స్టూడెంట్ ఇప్పుడు 3 రకాలైన టెస్ట్లకి ప్రిపేర్ అవ్వాలి. 1 ఇంటర్మీడియట్, 2 JEE మెయిన్, 3 JEE అడ్వాన్స్. ఇది చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, కృష్ణ చైతన్య గారు, ఈ మార్పులకు కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ నేపథ్యంలో ఈ మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు అనేవి మొత్తం విద్యా వ్యవస్థలో ఒక ప్రక్షాళన తీసుకురావడంలో ఒక భాగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత విద్యా వ్యవస్థ కన్వెన్షనల్ స్టడీస్కి భిన్నంగా ఏం జరుగుతుందంటే మార్కుల వేట విద్యార్థిని పరిగెత్తిస్తున్నారు. ఓకే, దీనివల్ల విద్యార్థిలో సహజంగా ఇంప్రూవ్ కావాల్సిన స్కిల్స్, లాజికల్ స్కిల్స్ కానీ, ఇంజనీరింగ్ కావాల్సిన యాప్టిట్యూడ్ కానీ ఇది కొరబడుతుంది. దీనివల్ల మన విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందగలుగుతున్నారు, కానీ ఒక మంచి ఇంజనీర్గా ప్రతిభ చూపలేకపోతున్నారు. ఇది ఇండస్ట్రీ వర్గాలు, విద్యావేత్తలు ఒక రీసెర్చ్ ద్వారా ఈ కంక్లూషన్కి వచ్చి సమూలంగా మన పరీక్షా విధానాన్ని, మన విద్యా వ్యవస్థని మార్పు తీసుకురావాలనే దృక్పథంతో తీసుకొచ్చిన మార్పు ఇది. ఓకే, ఇక ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి? ముఖ్యంగా మన రాష్ట్ర విద్యార్థుల ప్లేస్ ఏంటి ఈ మార్పుల వల్ల? ఈ ప్రస్తుత విధానంలో మార్కుల వేట ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్ గా నిలుస్తుంది. ఒక 3 సంవత్సరాల క్రితం వరకు ఈ ఫ్రంట్ రన్నర్ గా కోటా ఉండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆ రోల్ని తీసుకుంది. సో దీనివల్ల మన విద్యార్థులు ఒక మూస పద్ధతిలో, బట్టి ధోరణితో ప్రిపరేషన్ అనేది 8th నుండి కూడా వాళ్ళకి అలవాటు చేయడం జరుగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అంటే సక్సెస్ఫుల్ IITians కాలేకపోతున్నారు, కానీ కేవలం IITians గా మాత్రం వెళ్ళగలుగుతున్నారు. సో ఈ ర్యాంకుల పంట ఈ నూతన విద్యా విధానం వల్ల మనకి తగ్గొచ్చు, కానీ అది కల్పిస్తున్న మంట కూడా తగ్గుతుంది. దానివల్ల ఒక మంచి విద్యావేత్తలుగా, మంచి విద్యార్థులుగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, శ్రీనివాస్ గారు, SRM, VIT వంటి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల మాట ఏంటి? దాని ప్రిపరేషన్ కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు? ఓకే, దానికన్నా ముందర ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఒక ఐడియాకి వచ్చారు. ఏంటంటే ఈ చేంజెస్ అవుతాయా అని ఒక క్వశ్చన్ వాళ్ళ మైండ్లో ఉంది.
అయితే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వవలసి ఉంది. ఏంటంటే ఈ ఈ మార్పులు ఏవైతే వస్తున్నాయో ఇవి సడన్ గా తెరపైకి రాలేదు. ఓకే, గత 3-4 ఏళ్లగా MHRD వాళ్ళు కసరత్తు చేశారు. ఈ కసరత్తు భాగంగా ఒకటి ఆచార్య కమిటీ అని ఒకటి పెట్టారు. ఈ ఆచార్య కమిటీ స్టడీ చేసింది ఏంటంటే ఈ IIT JEEలో చేంజెస్ అవసరమా, ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఒకటి ప్రపోజ్ చేయాలా అని ఒక క్వశ్చన్ ఆచార్య కమిటీకి ప్రపోజ్ చేశారు. ఆచార్య కమిటీ ఏం చేసిందంటే తప్పకుండా చేంజ్ అయితే అవసరము, ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీక్నెసెస్ విత్ ద కరెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. దీని తర్వాత ఒక రామస్వామి కమిటీ ఒకటి ఫామ్ చేశారు. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎలా ఉండాలి అన్నది రామస్వామి కమిటీకి ప్రపోజ్ చేశారు. రామస్వామి కమిటీ చాలా సుదీర్ఘమైన ఇంటరాక్షన్ చేసి విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఒక రికమెండేషన్స్ ఇచ్చారు. ఈ రికమెండేషన్స్ గత ఏడాది ఆగస్టులో ప్రజెంట్ చేశారు. ఈ IIT కౌన్సిల్ ప్రజెంట్ చేశారు, NIT కౌన్సిల్ ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత ఈ ఫిబ్రవరిలో స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రజెంట్ చేశారు. అన్ని చోట్ల వాళ్ళకి ఎండార్స్మెంట్ దొరికింది. ఆ భాగంగా రామస్వామి కమిటీ భాగంగా ఏవైతే రికమెండేషన్ చేశారో ఆ మార్పులే నేను చెప్పింది. అయితే ఒకటి మనం నోట్ చేయవలసింది ఏంటంటే మార్పుల గురించి కంప్లీట్ కాన్సెన్సస్, ఏకాభిప్రాయం అయితే ఉంది. ఈ మార్పులు ఏ విధంగా చేయాలన్న దాని మీద కొన్ని భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి, అది వాస్తవము. కొంతమంది IIT ప్రొఫెసర్లు స్పెసిఫికలీ ఫ్రమ్ బాంబే, ఢిల్లీ అండ్ కాన్పూర్ కొన్ని ఈ మార్పుల్లో కొన్నిటిని ప్రశ్నించారు. ఏంటంటే ప్రధానంగా ఒకటి 2013 నుంచి కాకుండా 2014 నుంచి చేస్తే బాగుంటుందని వారి ప్రతిపాదన. అది ప్రాక్టికల్ గా కూడా అదే అవుతుందని మేము ఆశిస్తున్నాం. రెండోది వెయిటేజ్ రూపంలో కాకుండా, ఇంటర్మీడియట్ కి వెయిటేజ్ రూపంలో కాకుండా ఎలిజిబిలిటీగా ఇంటర్మీడియట్ బోర్డుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది వాళ్ళది ఇంకో ప్రతిపాదన. మూడోది ఏంటంటే IIT ఎక్స్పర్ట్స్కే ఈ ఎగ్జామినేషన్ లో టోటల్ కంట్రోల్ ఉండాలన్నది. ఇలాంటివి 2-3 చిన్న పాయింట్స్ ఉన్నాయి వాళ్ళవి. ఈ MHRD ప్రపోజల్ ఏమైతే ఉందో దాన్ని ఒక కాన్సెప్ట్ పేపర్ గా ప్రిపేర్ చేసి ఇది అన్ని IITs లో సర్క్యులేట్ చేశారు. దానికి ఎండ్ ఆఫ్ దిస్ మంత్ IITs రెస్పాండ్ అవ్వాలి. మనకి జూన్ లో క్లారిటీ వస్తుంది. సో తప్పకుండా మార్పులు అయితే జరుగుతాయి. ఈ మార్పులు మోడస్ ఆపరెండి ఎలా ఉంటుంది, ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది అన్నది క్లారిటీ మనకి జూన్ లో వస్తుంది. కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, SRM, VIT వంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపోజల్ ఏదైతే ఉందో అవి సెంట్రలీ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్కే ఉంది. కాకపోతే మేమేం ఆశిస్తున్నాం అంటే తప్పకుండా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ అదే అవుతే ఇప్పుడు స్టూడెంట్ ఒక 10 నుంచి 20 టెస్టులు సుమారుగా ప్రిపేర్ అవుతున్నాడు. ఆ ప్రిపేర్ అయ్యే అవసరం ఉండకపోవచ్చు. ఒకటే సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కి అడ్మిషన్స్ పొందగలిగే ఆపర్చునిటీ ఉంటుంది. ఇక బోర్డ్ ఎగ్జామ్ వెయిటేజ్ గురించి ఇంతకు ముందు కూడా అన్నారు సెకండ్ పాయింట్ లో భాగంగా, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. కరెక్ట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గత కొద్దేళ్లగా ఈ IIT JEEకి ఫోకస్ పెరగడంతో చాలా మంది స్టూడెంట్స్ IIT JEE గురించే ఫోకస్ చేసి బొత్తిగా ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బొత్తిగా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక డైమెన్షన్ తగ్గుతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇదే దీనివల్లే వీళ్ళు రేపొద్దున్న ఇంజనీరింగ్ IITకి వెళ్ళిన తర్వాత కూడా సర్టన్ క్వాలిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ వాళ్ళలో కొరబడుతున్నాయి. అది కృష్ణ చైతన్య గారు ఆల్రెడీ పాయింట్అవుట్ చేశారు. సో ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మాత్రం ఇప్పుడు ఎవరు ఇగ్నోర్ చేయలేరు. దే హ్యావ్ టు కంటిన్యూ టు ఫోకస్ ఆన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెళ్తూ దే ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ IIT JEE. ఈ రెండు మెయిన్ అడ్వాన్స్ మూడిటికి ప్రిపేర్ అవ్వాలి. దీనివల్ల కొన్ని గుడ్ రిజల్ట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే స్టూడెంట్ ఇంతకుముందు ఏవైతే సోషల్ స్కిల్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ, లాజికల్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ కానీ ఇవేవైతే ఇగ్నోర్ చేశాడో అవన్నీ డెవలప్ అవుతాయని అనుకుంటున్నాం. ఓకే, ఇక మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ తో పాటు విద్యార్థుల ప్రణాళిక, విద్యార్థుల ప్రిపరేషన్ విధానం కూడా మారాలా? దీనికి కృష్ణ చైతన్య గారు సమాధానం వినే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.
వెల్కమ్ బ్యాక్ టు దిక్సూచి. కృష్ణ చైతన్య గారు, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ కావటం వల్ల ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చేంజ్ కావాల్సిన అవసరం ఉందా? విద్యార్థులకు ఏం చెప్తారు? చాలా ఉందండి. ఇది కేవలం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ మాత్రమే కాదు, ఇది వ్యూహాత్మకంగా ఒక పిల్లోడిని ప్రాక్టీస్ ఓరియంటేషన్తో సక్సీడ్ కాకుండా చేయడానికి ఎంతో అవగాహనతో ఎన్నో రకాలుగా ఆలోచించి తీసుకొచ్చిన మార్పు ఇది. అండ్ ఈ ఎగ్జామినేషన్ ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇంతకుముందు ఏమేదంటే మల్టిప్లిసిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చాలా ఎగ్జామినేషన్స్, ఏఐట్రిపుల్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, బిట్స్, ఎంసెట్, విట్, ఎస్ఆర్ఎం, ఇట్లా చాలా రకాలుగా పరీక్షలు ఉండేవి. దీంతో పిల్లాడు ఏదో ఒక పరీక్షకి ఉత్తీర్ణుడై ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ పొందేవాడు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దిస్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ కమ్ అండర్ ద రూఫ్ ఆఫ్ ఐసీట్ ఆర్ జేఈ. దీంతో ఈ పరీక్షకున్న ఇంపార్టెన్స్ చాలా పెరుగుతుంది. మోర్ ఓవర్ ఈ పరీక్షలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. శ్రీనివాస్ గారు చెప్పినట్టు బోర్డ్స్ కి వెయిటేజ్ ఉంది, అండ్ జేఈ మెయిన్ అండ్ జేఈ యాప్టిట్యూడ్, ఇట్లా 3 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఆర్ దేర్. సో ప్యాటర్న్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్న పిల్లలకి ఇది ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే నిర్ణీత కాలం ఏదైతే ఉందో వ్యవధి అది అలాగే ఉంది, కాకపోతే 3 వివిధ డిఫరెంట్ రకాలైన ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ 3 ఎగ్జామినేషన్స్ కూడా దే టెస్ట్ డిఫరెంట్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ అడ్వాన్స్ తీసుకుంటే ఇట్ విల్ టెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ ఆఫ్ ద చైల్డ్, ఎంత డెప్త్ గా ఆలోచించగలుగుతాడు, ఎంత క్రిటికల్ గా రీడ్ చేయగలుగుతాడు అనేది టెస్ట్ చేస్తుంది. అండ్ బోర్డ్ ఎగ్జామినేషన్ తీసుకుంటే ఎంత డిసిప్లిన్ గా ప్రిపేర్ అయ్యాడు, ఎంత ప్యాటర్న్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అయ్యాడు అనే దీన్ని టెస్ట్ చేస్తుంది. అండ్ జేఈ మెయిన్ సబ్జెక్టుల పైన ఎంత అవగాహన ఉంది అండ్ ఎంత షార్ప్ గా ఎంత అక్యురేట్ గా సాల్వ్ చేయగలడు అనేది టెస్ట్ చేస్తుంది. సో ఈ 3 రకాల స్కిల్స్ టెస్ట్ సైమల్టేనియస్ గా పిల్లోడు రాయాల్సి ఉంటుంది. కనుక దీనికి సపరేట్ గా ఒక్కో దానికి ఒక్కోసారి అన్నట్టు ప్రిపేర్ కాకుండా ఒకటే రూఫ్ లో ఈ 3 ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ జరిగేటట్టుగా ఉండాలి. సో పిల్లోడు ప్రిపరేషన్ స్ట్రాటజీని ఏ విధంగా పెట్టుకోవాలంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ గా కాకుండా, ప్యాటర్న్ ఓరియంటేషన్ గా కాకుండా, ఇట్ షుడ్ బి ఏ కాన్సెప్ట్ ఓరియంటేషన్. చదువుతున్న టెక్స్ట్ బుక్లని జాగ్రత్తగా కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటూ దాన్ని విజువలైజ్ చేసుకుంటూ దీన్ని ప్రాబ్లమ్ ఓరియంటేషన్ లో ఎలా మలుచుకోవాలి, అడ్వాన్స్ లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ అడగబోతారు, మెయిన్ లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ అడగబోతారు, బోర్డు లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ అడగబోతారు అనేటట్టుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో మాస్టర్ అయిన తర్వాతే ఆలోచించాలి. ఈ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీలో చాలా మార్పు చేయాల్సి ఉంటుంది అండ్ ఇది వ్యూహాత్మకంగా చేయాల్సి ఉంటుంది. సో ఒక మంచి విద్యావేత్త దిక్సూచిగా నిలవగలిగిన విద్యావేత్త పర్యవేక్షణలో తన ప్రిపరేషన్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవాలండి. ఓకే, ఇక ప్రణాళిక ఎలా ఉండాలి? ఇందాక మీరు అన్నట్టుగా 8th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రణాళిక. మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్ విషయం తీసుకుంటే ఒక ఎగ్జామ్ ఫిజిక్స్ టఫ్ గా వచ్చింది, సో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ పెడుతున్నాం అన్నప్పుడు మళ్ళీ బాగా రాసిన స్టూడెంట్స్ కూడా మళ్ళీ వెళ్ళి పుస్తకాల మీద కూర్చున్నారు, మళ్ళీ సంఖ్యలు వేశారు వాళ్ళకి. సో దీనికి ఈ మారుతున్న విధానానికి ప్రణాళిక ఎట్లా ఉండాలి? అవునండి, మీరు చెప్పినట్టుగా మొన్నటి ఇంటర్మీడియట్ పరీక్షలు 2 చాలా మంచి ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయండి. ఆ పరీక్ష మొత్తం టెక్స్ట్ బుక్ నుండే వచ్చింది, కాకపోతే ప్యాటర్న్ ఓరియంటెడ్ గా లేక పిల్లలు ఇబ్బంది పడ్డారు. అండ్ అలాగే మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ పేపర్లో కూడా ఒక 2 మార్క్ క్వశ్చన్ లో జస్ట్ లాంగ్వేజ్ చేంజ్ అయింది. కార్టీషియన్ ఈక్వేషన్ అనే ఒక పదానికి చాలా మంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. సో ఈ చిన్న చిన్న మార్పులకు కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నది మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఎత్తిచూపుతుంది. ప్యాటర్న్ ఓరియంటెడ్ గా కాకుండా, బ్లూ ప్రింట్ ఓరియంటెడ్ గా కాకుండా ఆ పిల్లానికి సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చెప్పినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవండి. అండ్ పిల్లలకు కూడా ఎప్పుడైతే మనం ఈ మార్కుల రేసులలో పెడుతున్నామో వాళ్ళు కూడా ఈ షార్ట్ కట్లకి మొగ్గు చూపుతున్నారు. కనుక ఇది మొత్తం వ్యవస్థాగతమైన మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ దాని గురించే ఎంహెచ్ఆర్డీ కానీ విద్యావేత్తలు కానీ కృషి చేస్తున్నారు. అండ్ ఈ ప్యాటర్న్ చేంజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో మీరు అడిగిన ప్రశ్న, ఈ స్ట్రాటజీ ఎలా ఉండాలి, దీనికి ఒక ప్రాపర్ సిస్టమాటిక్ ప్లాన్ ఉండాలండి. ఇది 2 ఏళ్ల క్రమశిక్షణతో కూరుకున్న ప్రిపరేషన్. ఒక క్రీడాకారుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కి ఎంత క్రమశిక్షణతో అయితే ప్లాన్ చేసుకుంటాడో అలాగే ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళడానికి విద్యార్థులు అంతే క్రమశిక్షణతో ఒక ప్రాపర్ దినచర్యతో ప్లాన్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ చేయబడుతుంది. ఒక అపోహ ఏముందంటే ఈ ఎగ్జామినేషన్స్ లో మ్యాథ్స్ స్కిల్, ఫిజిక్స్ స్కిల్, కెమిస్ట్రీ స్కిల్ చెక్ చేస్తారనుకుంటారు.
కానీ ఇది మ్యాథ్స్ సబ్జెక్టు, ఫిజిక్స్ సబ్జెక్టు, కెమిస్ట్రీ సబ్జెక్టు చెక్ చేసే ఎగ్జామినేషన్స్ కావండి. ఇది ఒక పిల్లోడ్లో ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉందా లేదా చెక్ చేసే ఎగ్జామినేషన్స్. దాన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాధ్యమంగా చెక్ చేస్తున్నారు. కనుక ఈ పిల్లోడు సబ్జెక్టులతో పాటు ఆ యాప్టిట్యూడ్ని అలవర్చుకోవాలి, దానికి కావాల్సిన స్కిల్స్ని అలవర్చుకోవాలి. సో ఎవరైతే ఇంజనీర్ కావాలనుకుంటున్నారో మొదటి దశ నుండే, అది 8th క్లాస్ కానివ్వండి, 9th క్లాస్ కానివ్వండి, అప్పటి నుండే ఆ ఓరియంటేషన్లో ఇంజనీరింగ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇంజనీర్కి ఎటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్లు తిని కూడా ఇంకల్కేట్ చేసుకుంటూ ఆ దిశగా ప్రయాణం సాగించాలి. యాటిట్యూడ్ని పెంపొందించుకోవాలి. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్. సో దట్ షుడ్ బి ద మెయిన్ ఫోకస్. అండ్ ఆ డైరెక్షన్లో ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నాడో సిస్టమేటిక్గా ఒక మంచి దినచర్య, సెల్ఫ్ స్టడీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. సెల్ఫ్ స్టడీ అనేది ఇప్పుడు దాదాపుగా మన ప్రిపరేషన్ దీంట్లో స్కూల్ ప్రిపరేషన్లో తీసేశారు. మార్నింగ్ 8 o'clockకి స్కూల్కి వెళ్తున్నాడు అంటే సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు తిరిగి రావడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మళ్ళీ ట్యూషన్లోకి వెళ్తున్నాడు. సో ఈ సెల్ఫ్ అనే పదానికి దాదాపు ఎక్కడా కూడా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అండ్ ఐఐటి జేఈ ఆర్ ఏఐట్రిపుల్ లాంటి ఎగ్జామినేషన్స్ ఎస్పెషల్లీ ఇన్ న్యూ ప్యాటర్న్ క్రాక్ చేయాలి అని అంటే ఈ సెల్ఫ్ అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కనీసం రోజుకి 5 గంటలు సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీ అంటే ఏంటి అని అంటే పిల్లాడు తనకు తానుగా పుస్తకం ముందు కూర్చొని చదవడం కానీ, రాయడం కానీ, ఆలోచించడం కానీ, ఈ మూడిట్లో ఏదైతే చేస్తాడో ఎవరి పర్యవేక్షణ లేకుండా, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా దాన్ని మాత్రమే మనం సెల్ఫ్ స్టడీగా పరిగణలోకి తీసుకోవాలి. అండ్ ఈ సెల్ఫ్ స్టడీ అనేది ఖచ్చితంగా 5 గంటలు కనీసంగా రోజులో ఉండాల్సి. అండ్ ఈ దినచర్యలో ఇన్స్ట్రక్షన్ అవర్స్కి సెల్ఫ్ స్టడీకి దే షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇన్స్ట్రక్షన్ అవర్స్ షుడ్ నెవర్ ఎక్సీడ్ 6 or 7 hours. అండ్ సెల్ఫ్ స్టడీ షుడ్ నాట్ బి లెస్ దెన్ 5 hours. అండ్ దే షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఇన్స్ట్రక్షన్ క్లాస్లో ఏదైతే పాఠం చెప్తున్నాడో నేను ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చదువుకోవాలి అనే దానికి సింక్రనైజేషన్ విద్యార్థి ప్లాన్ చేసుకోవాలండి. అండ్ దినచర్యలో అంటే మీరు అన్నట్టు సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే పర్యవేక్షణ ఉండాలి కానీ ప్రాంప్టింగ్ ఉండదు. ఇట్లే చెయ్యి. ఎస్, ఆ పర్యవేక్షణ కూడా చదువుతున్నాడా లేదా అని తల్లిదండ్రులు చూడాలి. కరెక్ట్ దిశలో చదువుతున్నాడా లేదా, కరెక్ట్ దిశలో ఎలా చదవాలి అనే సూచనలు టీచర్ ఇవ్వాలి. ఈ రోల్స్ ఇంటర్చేంజ్ కాకూడదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద మెయిన్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ మిస్సింగ్, ఇవి పిల్లోడి స్పార్క్ ని, షార్ప్నెస్ ని చెక్ చేస్తాయి ఈ ఎగ్జామినేషన్స్. ఆ స్పార్క్, షార్ప్నెస్ ఉండాలి అంటే ఫిజికలీ అండ్ మెంటలీ ద చైల్డ్ షుడ్ బి వెరీ యాక్టివ్. లైక్ జేఈ ఈజ్ ఎ ఎగ్జామినేషన్. పొద్దున 3 గంటలు ఒక ఎగ్జామ్ ఉంటుంది, 2 గంటల బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకో 3 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ లైక్ దీస్ 3 hours మార్నింగ్ ఎగ్జామినేషన్ విల్ టోటలీ డ్రైన్ అవుట్ దేర్ బ్రెయిన్ సెల్స్. అండ్ అగైన్ హీ హ్యాస్ టు రీజనరేట్, బికమ్ యాక్టివ్ ఫర్ అనదర్ మ్యారథాన్. సో దీనికి ఫిజికల్ అండ్ మెంటల్లీ ద చైల్డ్ షుడ్ బి వెరీ యాక్టివ్. దాని గురించి రెగ్యులర్గా ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదంటే ఏదైనా హాబీని పర్స్యూ చేయడం కానివ్వండి, దిస్ ఈస్ మ్యాండేటరీ ఇన్ డైలీ ప్లానింగ్. అండ్ ఆల్సో హీ షుడ్ టేక్ ఎ ప్రాపర్ సిస్టమాటిక్ న్యూట్రిషనల్ డైట్. ఈ డైట్ ప్లానింగ్ కూడా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చేయాలండి. అండ్ అన్సిస్టమాటిక్, హాఫ్జార్డ్గా చేయదు, ఎందుకంటే ఇది 2 years కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ వెళ్లాల్సిన ఇది. సో దీంట్లో రెగ్యులర్ డైట్ ప్లానింగ్ అండ్ రెగ్యులర్ ఇన్కల్కేషన్ ఆఫ్ సమ్ ఎక్సర్సైజ్, either be it yoga or be it some physical activity, this should be there. Okay. ఇక కాంపిటీషన్ ఈజ్ బిట్వీన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ బట్ నాట్ స్టూడెంట్స్ అనేది ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో వినిపిస్తున్నటువంటి మాట. విద్యా సంస్థల పాత్ర ఏంటి? మారుతున్న ఈ అకాడమిక్ సిస్టంలో విద్యా సంస్థల పాత్ర ఏంటి? అవి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా స్టూడెంట్స్కి బోధన చేయాలి మారుతున్న ప్యాటర్న్స్తో? కరెక్ట్. ఇదేంటంటే ఈ విద్యా సంస్థలకి ఈ మారుతున్న చేంజెస్, మారుతున్న ప్యాటర్న్ ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే 2014లో స్టూడెంట్స్ వెళ్ళేది ఆల్మోస్ట్ వాళ్ళని గినీ పిక్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ది ఎక్స్పెరిమెంట్స్ విల్ బి డన్ ఆన్ దీస్ పీపుల్, ద ఫస్ట్ బ్యాచ్. సో ఒక బ్లూ ప్రింట్ ఉండదు, ఏ ప్రశ్నలు అడుగుతారో తెలియదు, ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు, డీటెయిల్డ్గా తెలియకపోవచ్చు. ఇవన్నీ ఉండడం వల్ల ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టాప్ నాచ్ అకాడమిషియన్స్ వాళ్ళ దగ్గర ఉండి వారు ఫస్ట్ అసలు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఇందాక కృష్ణ చైతన్య గారు చెప్పినట్టు, మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఈ మార్పుల వెనక రీజన్స్ ఏంటి, ఇవి అర్థం చేసుకోగలిస్తే వాళ్ళకి ఈ ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా రాగలవు
ఇది ఒక విజన్తో కూడిన వ్యవహారము. సో ఇది ఈ అకాడమిషియన్స్ యాజమాన్యం కోఆపరేషన్తో అధ్యాపక బృందం కానీ స్టూడెంట్స్ కానీ ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఈ డైరెక్షన్ ఇచ్చి ఈ ఫ్యాకల్టీని స్టూడెంట్స్ని ఆ విధంగా ట్యూన్ చేయాలి. ట్యూన్ చేయగలిస్తేనే స్టూడెంట్స్ సక్సీడ్ అవుతారు. ఎందుకంటే ఇన్ని చేంజెస్ అవుతున్న తరుణంలో ఈ చేంజెస్ ఏ రకంగా ఉంటాయి అని అర్థం చేసుకొని ఆ విజన్ ఉంటే గానీ ముందుకెళ్లేదని నా అభిప్రాయం. ఓకే, ఇక విద్యా సంస్థలను ఏ రకంగా ఎంచుకోవాలి, నానో ప్రత్యేకతలు ఏంటి, ఒక ఐఐఎం గ్రాడ్యుయేట్ తర్వాత ఒక అడ్వైజర్ నడుపుతున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలు ఏంటి, ఈ విషయాలు షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ దిక్సూచి. వెల్కమ్ బ్యాక్. తర్వాత విద్యార్థులు ఏ రకమైన విద్యా సంస్థలను ఎంచుకోవాలి? పుట్టలుగా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, అన్ని ఇవే ఆఫర్ చేస్తున్నాయి. సో ఎటువంటి చాయిస్ ఉండాలి? ఓకే, ఇందాక నేను చెప్పాను విద్యా సంస్థలు ఏ విధంగా కృషి చేయాలి, వారు మారుతున్న ప్యాటర్న్ కి ఏ రకంగా వారు చేంజ్ చేయాలి. సో అవి దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ విద్యార్థి చూడవలసింది ఏంటంటే ఈ టాప్ నాచ్ అకాడమిషియన్స్ ఉన్నారా లేదా, ఈ వాళ్ళకి ఈ సామర్థ్యం ఉందా లేదా, అంటే ఈ విజన్ తో కూడిన వ్యవహారం అని చెప్పాను ఇంతకుముందు. ఇది వారికి ఆ సామర్థ్యం ఉందా లేదా అని ఒకటి చూడాలి. రెండు, ఈ చేంజెస్ అవుతున్నాయి కాబట్టి ఫ్యాకల్టీకి కూడా ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పర్టీస్ కూడా ఉండాలి. ఈ వర్సటైల్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ టు అడాప్ట్ టు ద న్యూ చేంజెస్. ఈ అడాప్టేషన్ అన్నది వాళ్ళు కొంచెం డైనమిక్ గా ఉండి వర్సటైల్ స్కిల్స్ ఉంటే వాళ్ళ బోధనా పద్ధతిని వాళ్ళు మార్చుకోగలరు. అది మార్పు లేకపోతే దే విల్ హ్యావ్ అ డిఫికల్టీ. ఇందులో చాలా మంది చెప్తారు మాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 25 ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్స్పీరియన్స్ మే నాట్ బి వెరీ ఇంపార్టెంట్ హియర్. ఎందుకంటే అసలు ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిసడ్వాంటేజ్. 30 ఏళ్ళు ఉన్నవాడు he may not be able to change so easily to the changing conditions, whereas అదే ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఇంకా ఒక 20-25 years కెరియర్ ఉంది కాబట్టి టీచర్ కి he will try to change himself to the changing conditions. So he is very much indulged with orthodox qualities. అది కరెక్ట్, అదే ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అన్నది ఇందాక కృష్ణ చైతన్య గారు కూడా స్ట్రెస్ చేశారు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఏదో గన్ను పెట్టి ఒక సంఖ్యలు వేసి మీరు అన్నట్టు రూమ్ లో బంధించి పొద్దున్న 4 నుంచి రాత్రి 11 వరకు మేము కోచింగ్ ఇస్తాము నువ్వు నేర్చుకో అంటే అది నడిచే వ్యవహారం కాదు. ఇక్కడ సెల్ఫ్ స్టడీ ఇంపార్టెంట్ అవుతుంది. సో అందుకోసం స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుందో విద్యార్థులు అలాంటి విద్యా సంస్థల్ని ఎంచుకోవాలి. ఓకే, తర్వాత కృష్ణ చైతన్య గారు, ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? వేసవి చాలా అంటే వాళ్ళ ప్రీషియస్ ఈ 2 months. అన్ఫార్చునేట్లీ వేసవి సెలవుల్లో ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నాం అండి. సెలవులు అనేవి ప్రిపరేషన్ తర్వాత రిలాక్సేషన్ కోసం మనం తీసుకునేవి. కాకపోతే ఇది ఒక 40 years కెరియర్ కి లాంచింగ్ ప్యాడ్ గా ఈ దశ ఉండబోతుంది. కనుక విద్యార్థులు ఎంజాయ్మెంట్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ నేర్చుకోవడం ఇట్లాంటి యాక్టివిటీస్ తో పాటు ఈ వేసవి సెలవుల్లో వాళ్ళు ఏదైతే కెరియర్ పర్స్యూ చేయబోతున్నారో ఆ కెరియర్ లో ఒక ఇంపార్టెంట్ జర్నల్స్ కానీ, ఆ కెరియర్ ప్రొఫైల్స్ చదవడం కానీ, ఆ కెరియర్ కి సంబంధించిన టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూడడం కానీ అట్లాంటి వాటితో మోటివేషన్ తెచ్చుకోవాలండి. ఎందుకంటే దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేస్ ఆఫ్ దర్ కెరియర్. నెక్స్ట్ 40 years ఆఫ్ దర్ కెరియర్ ఈస్ గోయింగ్ టు బి డిటర్మైన్డ్ బై దీస్ 2 months. కనుక ఆ మోటివేషన్ ని ఈ పుస్తకాల ద్వారా వీటి ద్వారా తెచ్చుకోవాలి. అండ్ విశ్లేషణ అనేది ఈ రెగ్యులర్ 10th class వరకు జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టంలో కొద్దిగా కొరవడుతుంది. కనుక ఈ పేపర్లు, సంపాదకీయాలు, ఎస్పెషల్లీ ఎడిటోరియల్స్ ఫ్రమ్ వెరీ గుడ్ పేపర్స్ అండ్ ఆల్సో వాచింగ్ గుడ్ డిబేట్స్ ఇన్ న్యూస్ ఛానల్స్ that should be advised by both by parents as well as by teachers. అండ్ వీటి ద్వారా వాళ్ళ విశ్లేషణ శక్తిని పెంపొందించుకోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ వేసవి సెలవుల్లో చాలా ఎంజాయ్ చేయాలి. ఓకే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రాక్టీస్ ఓరియంటేషన్ తో ఉత్తీర్ణులవటం సాధ్యమా? ప్రస్తుత పరిస్థితికి అయితే కాదండి. 2006 తర్వాత ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ గా మారిందో ఐఐటి జేఈఈ, ఒక బ్లూ ప్రింట్ ప్యాటర్న్ లో కొంత ప్రాక్టీస్ ఓరియంటేషన్ తో సక్సెస్ పొందిన మాట వాస్తవమే. కాకపోతే ఈ మారిన 3 stage ప్రిపరేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఏదైతే డిఫరెంట్ స్టైల్స్ ని
సైమల్టేనియస్ గా చెక్ చేస్తుందో దీంట్లో ప్రాక్టీస్ ఓరియంటేషన్తో కేవలం ప్రాక్టీస్ ఓరియంటేషన్తో సాధ్యపడే పరిస్థితి లేదు. Conceptual orientation should be given more importance, close to 70%, and remaining 30% of the time should be put to practice. ఓకే. Previously the case was other way around. Now utmost importance should be given to concepts, and then equally the rest of the time, close to 35 to 30% of the time should be put on practice. ఓకే. ఇక శ్రీనివాస్ గారు, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ ఇన్స్టిట్యూట్ హ్యాస్ గివింగ్ దేర్ ఓన్ ప్రాపగండా విత్ ద సేమ్ క్వాలిటీస్. నానో ప్రత్యేకతలు ఏంటి? ఓకే. ఒకటి, మా బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ని ఫోర్స్ చేయకూడదు, ఒత్తిడి లేకుండా చదివించాలి. అది మా బేసిక్ ఫిలాసఫీ. అయితే ఈ జేఈఈ లాంటి ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ ఈ లెవెల్లో పర్ఫామ్ చేయాలి, సక్సీడ్ అవ్వాలి అంటే స్టూడెంట్ తప్పకుండా మోటివేట్ అయి ఉండాలి. ఈ సెల్ఫ్ మోటివేషన్ అన్నది మా ప్రకారము క్లాస్లోని వస్తుంది. అది కరెక్ట్ ఫ్యాకల్టీ, అంటే ఇన్స్పైరింగ్ ఫ్యాకల్టీ, మోటివేటింగ్ ఫ్యాకల్టీ ఉండి స్టూడెంట్ని ఇన్స్పైర్ చేయగలిస్తే వాళ్ళు తప్పకుండా మోటివేట్ అవుతారు. అందుకోసం మేము మా ఫ్యాకల్టీ సెలెక్షన్లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ విత్ అస్ సర్టన్ పీపుల్ హూ ఆర్ లెజెండ్స్ ఇన్ ది ఐఐటి కోచింగ్ ఫ్రెటర్నిటీ. సో వీళ్ళ వల్ల స్టూడెంట్స్ ఆటోమేటికలీ మోటివేట్ అవుతారు. తర్వాత వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ టాప్ నాచ్ ఎడ్యుకేషన్ డెలివరీ మేము ప్రొవైడ్ చేసాము. వీ హ్యావ్ అ క్యాంపస్ వైడ్ local area network. All our classrooms are equipped with projectors, ACs, CCTV cameras, ఇవన్నీ. సో టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ డెలివర్ చేయాలని. తర్వాత వీళ్ళ వ్యక్తిత్వ వికాసానికి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి కావాల్సిన వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, లీడర్షిప్ ట్రైనింగ్ కానీ, మోటివేషన్ ట్రైనింగ్ కానీ అది కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ ఈ స్ట్రెస్ తగ్గించడానికి రెగ్యులర్ ఇంటర్వెల్స్తో మా ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ చేత మెంటరింగ్, తర్వాత స్పెషలిస్ట్ చేత కౌన్సిలింగ్, సైకాలజిస్ట్ చేత కౌన్సిలింగ్ చేస్తాము. ఆ తర్వాత వీఆర్ లొకేటెడ్ ఇన్ నల్లకుంట, విచ్ ఇస్ ది హబ్ ఆఫ్ ఐఐటి కోచింగ్, మీకు అది తెలుసు అది. సో మేము ఇక్కడ అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా హాస్టల్ ఫెసిలిటీస్, బాలబాలికలకి సెపరేట్గా వీ ప్రొవైడ్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. దిక్సూచిలో పార్టిసిపేట్ చేసి ఐఐటి ట్రిపుల్ ఈ గురించినటువంటి మంచి సమాచారం ఇచ్చారు. తర్వాత మారుతున్న ప్యాటర్న్ కి తగ్గట్టుగా విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలో కూడా చెప్పారు. మొత్తానికి ఇది ఈ రోజు దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.